2025 మెగా ఆక్షన్కు సమయం దగ్గర పడుతుంది. మరో 8 డేస్లో ఆక్షన్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఆల్రెడీ ఆక్షన్లో హ్యామర్ కిందకు ఏ ప్లేయర్స్ రాబోతున్నారనే లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది. సో మనమైతే ఆల్రెడీ ప్రతి టీం టార్గెట్ చేసే ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఈసారి రివర్స్లో మాట్లాడుకుందాం. ప్లేయర్స్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి వాళ్ళని ఏ టీమ్స్ టార్గెట్ చేస్తాయో చూద్దాం. అంతేకాదు ఆక్షన్లోకి వాళ్ళు ఏ బేస్ ప్రైస్తో వస్తున్నారు అండ్ ఏ ప్రైస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎంత పెద్ద అమౌంట్కి సోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో క్లియర్గా చూద్దాం. సో ముందైతే మనం ఈ ఫస్ట్ వీడియోలో వికెట్ కీపర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మెగా ఆక్షన్లోకి రాబోయే టాప్ 10 వికెట్ కీపర్స్ ఎవరు, వాళ్ళ బేస్ ప్రైస్ ఎంత, ఏ టీమ్స్ టార్గెట్ చేస్తే అలాగే ఎంత ప్రైస్ వరకు వెళ్ళొచ్చు, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకుంటేనే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఆప్షన్ అయ్యే వరకు మన 2 ఛానల్లో కూడా కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. దీంతో మీరైతే 2 ఛానల్స్ని కూడా యాక్టివ్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఆప్షన్లోకి రాబోయే టాప్ 10 వికెట్ కీపర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 జానీ బెయిర్స్టో. ఇంగ్లాండ్కి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎంత డేంజరస్ ప్లేయరో మనందరికీ బాగా తెలుసు. చాలా సందర్భాల్లో ఐపీఎల్లో బాగా రాణించి తన సత్తా చూపించాడు. మెయిల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఈ ప్లేయర్ గురించి బాగా తెలుసు. సో జానీ బెయిర్స్టో అయితే ఈసారి ఆప్షన్లోకి ₹2 కోట్ల బేస్ ప్రైస్తో వస్తున్నాడు. అండ్ అతని పేరు సెట్ 5లో ఉంది, అంటే వికెట్ కీపర్ సెట్లో ఉంది. బట్ రీసెంట్గా చూసుకుంటే అతని ఫామ్ అంత మంచిగా లేదు. గత సీజన్లో పీబీకేఎస్ టీం తరపున చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో కూడా అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. దీంతో ఆప్షన్లో అతని కోసం ఎక్కువ టీంలు పోటీ పడే ఛాన్సెస్ కనిపించట్లేదు. మోస్ట్ లైక్లీ అతను ఒక బ్యాకప్ కీపర్గానే తీసుకోవచ్చు. అది కూడా ఎస్ఆర్హెచ్ లాంటి టీం అతన్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆబ్వియస్లీ క్లాస్ అని ఒక బ్యాకప్ కీపర్ కావాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్హెచ్ టీం అయితే అతను కొనుక్కునే ఛాన్స్ ఉంది. పైగా అతను తీసుకుంటే ట్రావిస్ హెడ్ కూడా ఒక బ్యాకప్ ఓపెనర్గా వర్కౌట్ అవుతాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అతను ప్రీవియస్గా ఎస్ఆర్హెచ్ టీం తరపున ఉన్నప్పుడు ఉప్పల్ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. సో మోస్ట్లీ బెయిర్స్టో అయితే ఆప్షన్లో ఎక్కువ ప్రైస్కి వెళ్ళకపోవచ్చు. నాకు తెలిసి ఒక ₹3 నుంచి ₹4 కోట్ల దొరికే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లో ఏ ఫ్రాంచైజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే అన్సోల్డ్గా వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. నెంబర్ 9 రెహమానుల్లా గుర్బాజ్. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆల్రెడీ తన పవర్ను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లోకి ఏకైక టీంకి ప్లే ఆఫ్స్లో కొంతవరకు చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ టీం తరపున కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో మోస్ట్లీ ఇతను ఒక యంగ్స్టర్ కాబట్టి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఆప్షన్లో. మెయిన్లీ ఇతను కూడా బెయిర్స్టోలోనే సెట్ 5లో వస్తున్నాడు, అంటే ఎర్లీగా ఆప్షన్లోకి వస్తాడు. సో ₹2 కోట్ల బేస్ ప్రైస్ వస్తే ఆటగాడి ప్రైస్ అయితే ₹5 నుంచి ₹6 కోట్ల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మరియు కేకేఆర్ ఇలాంటి టీమ్స్ అతన్ని టార్గెట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తక్కువ కాస్ట్లో వచ్చే ఒక మంచి కీపర్ కావాలి. ఇన్ఫాక్ట్ ఇతను ఒక కీపర్గా మాత్రమే కాదు, ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా కన్సిడర్ చేసినా సరే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 8 క్వింటన్ డీకాక్. ఈసారి ఐపీఎల్ ఆప్షన్లోకి రాబోతున్న ది బెస్ట్ క్వాలిటీ వికెట్ కీపర్ ఇతనని చెప్పుకోవచ్చు. ఓన్లీ వికెట్ కీపింగ్ పరంగా చూసుకుంటే అతనికంటే బెస్ట్ కీపింగ్ చేయగలిగిన వాళ్ళు ఈ లిస్ట్లో ఇంకెవరూ లేరు. సో క్వింటన్ డీకాక్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, అలాగే కన్సిస్టెంట్గా రన్స్ కొట్టగలిగే ప్లేయర్. అండ్ అతను కూడా ₹2 కోట్ల బేస్ ప్రైస్తో సెట్ 5లో రాబోతున్నాడు. సో డీకాక్ కూడా ఖచ్చితంగా ఆప్షన్లో చాలా వరకు మంచి డిమాండే ఉంటుంది. మీరు ఎవరైతే మంచి కామన్ కంపోజర్ ఉన్న వికెట్ కీపర్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. సో నాకు తెలిసి క్వింటన్ డీకాక్ కూడా ఆప్షన్లో ఒక ₹5 నుంచి ₹6 కోట్ల మధ్యలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ ముంబై టీం ఇతను గట్టిగా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఓపెనర్ గార్డెన్కి ఒక లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ కావాలి. పైగా ప్రీవియస్గా క్యూడీకి ముంబై టీం తరపున ఆడాడు కాబట్టి ఖచ్చితంగా ముంబై టీం అతను తీసుకోవాలని చూస్తుంది. ఈవెన్ లక్నో టీం కూడా అతను తిరిగి బైబ్యాక్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎవరైతే ఆప్షన్లో బడ్జెట్లో ఒక వికెట్ కీపర్తో పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆప్షన్లో డీకాక్ను టార్గెట్ చేస్తారు. నెంబర్ 7 జితేష్ శర్మ. మన టీమిండియాకి చెందిన ఈ యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆల్రెడీ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. మెయిన్లీ గత 3 ఏళ్లలో పీబీకేఎస్ టీం తరపున అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సో జితేష్ శర్మ అయితే ఖచ్చితంగా ఒక క్వాలిటీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. పైగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అతను ఆప్షన్లోకి కేవలం ₹1 కోటి బేస్ ప్రైస్తోనే వస్తున్నాడు. సో జితేష్ శర్మ కూడా సెట్ 5లోనే రాబోతున్నాడు, కానీ అతని బేస్ ప్రైస్ కేవలం ₹1 కోటి. పైగా లిస్టులో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 80% వికెట్ కీపర్స్ ఓపెనర్స్గా ఆడేవాళ్ళే, కానీ జితేష్ శర్మ మాత్రం మిడిల్ ఆర్డర్లో ఆడే ప్లేయర్. ఇన్ఫాక్ట్ అతను ఒక వికెట్ కీపర్గా ఆడించుకోవాల్సిన అవసరం లేదు, ఒక ప్యూర్ ఫినిషర్గా కూడా ఆడించుకోవచ్చు. సో దీనికోసమైనా సరే జితేష్ శర్మకు ఆప్షన్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. నేనైతే ఒక ₹6 నుంచి ₹7 కోట్ల వరకు వెళ్తాడు అనుకుంటున్నా. మెయిన్లీ పీబీకేఎస్ టీం తమ దగ్గర ఆర్టీఎం కార్డు యూజ్ చేసి అతను బైబ్యాక్ చేసినా చేస్తారు. లేదు సిఎస్కే లాంటి టీం ధోనికి బ్యాకప్గా అతను తీసుకుని పెట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ లక్నో టీం కూడా మిడిల్ ఆర్డర్లో ఆడేందుకు ప్లేయర్ని టార్గెట్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆప్షన్లో ఆల్మోస్ట్ ఒక 2 to 3 టీమ్స్ వరకు అతను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో డెఫినెట్లీ అతని క్వాలిటీకి తగ్గట్టు మంచి హై ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 డెవాన్ కాన్వే. న్యూజిలాండ్కి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చాలా క్వాలిటీ ప్లేయర్. మెయిన్లీ సిఎస్కే టీం తరపున ఆల్రెడీ చాలా రన్స్ స్కోర్ చేసి ఉన్నాడు. అలాగే రీసెంట్గా ఇండియాతో జరిగిన రెడ్ బాల్ సిరీస్లో కూడా బాగా రాణించాడు. బట్ డెవాన్ కాన్వే చూసుకుంటే ఆప్షన్లోకి యాజ్ ఏ వికెట్ కీపర్గా తన పేరును నమోదు చేసుకోలేదు, ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా తన పేరును నమోదు చేయించుకున్నాడు. దీనివల్ల తన వికెట్ కీపర్ సెట్ అయిన సెట్ 5లో కాకుండా సెట్ 3లో రాబోతున్నాడు. సో మేబీ ఆప్షన్ టేబుల్ మీదకు తొందరగా వచ్చేందుకు అతని ఫార్ములాని యూజ్ చేసి ఉండొచ్చు.
బ్యాట్స్మెన్గా సెట్ 3లో తన పేరు నమోదు చేయించుకున్నాడు కాబట్టి త్వరగా ఆప్షన్లోకి వచ్చేస్తాడు. దీంతో ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే అతను ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని చెప్పి మనందరికీ తెలుసు. సో ₹2 కోట్ల బేస్ ప్రైస్తో రాబోతున్న కాన్వే కోసం అయితే ఖచ్చితంగా ఆప్షన్లో మంచి పోటీ ఉంటుంది. మెయిలీ సిఎస్కే టీం అతని కోసం ఆర్టీఎం కార్డు యూస్ చేసి బైబ్యాక్ చేసేందుకు గట్టిగా ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రుతురాజ్ గైక్వాడ్ మరి కాన్వే జోడి బాగా సెట్ అయింది. సో డివాన్ కాన్వే అయితే ఫస్ట్ టార్గెట్ చేయబోద్ది సిఎస్కే టీమే. ఇక తర్వాత చూసుకున్న ముంబై టీం కూడా అతను బాగా సెట్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అగ్రెసివ్గా ఆడేందుకు రోహిత్ శర్మ లాంటి ఒక ఓపెనర్ ఉన్నాడు. దీంతో 2 ఓపెనర్గా కాన్వెంట్ సెట్ చేసుకుంటే ఆ టీంకు బాగా ప్లస్ అవుతుంది. ఈవెన్ ఏ టీమ్స్ అయితే ఒక ఫారెన్ ఓపెనర్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇతను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే కాన్వే ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా కన్సిస్టెంట్గా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడు. సో నాకు తెలిసి అతను కూడా ఆప్షన్లో ఒక 7 నుంచి 8 కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు సిఎస్కే టీం అతని కోసం ఆర్టీఎం కార్డు యూస్ చేసేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 ఇషాన్ కిషన్. మన టీమిండియాకి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా ఈసారి ఆప్షన్లో ఒక మంచి హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆప్షన్లో మన ఇండియన్ వికెట్ కీపర్స్లో ఓపెనర్గా ఆడగలిగే సత్తా అతను ఒక్కడికే కనిపిస్తుంది. అఫ్కోర్స్ కేఎల్ రాహుల్ కూడా ఓపెనర్గా ఆడగలడు. బట్ ఒక ప్యూర్ డిస్ట్రక్టివ్ ఓపెనర్గా చూసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ బాగా సూట్ అవుతాడు. సో ఆల్రెడీ లాస్ట్ టైం ఆప్షన్లో అతనికి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. ముంబై టీం 15 కోట్ల కంటే ఎక్కువ పెట్టి కొనుక్కుంది. దీంతో ఈసారి కూడా ఆప్షన్లో అతనికి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఎనివే లాస్ట్ టైం వచ్చినంత మనీ రాకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అతని ఫామ్ అంత అప్ టు ద మార్క్ లేదు. పైగా ఇండియన్ టీంలో కూడా చోటు కోల్పోయాడు. సో ₹2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో సెట్ 5లో రాబోతున్న ఇషాన్ కిషన్ అయితే ఆప్షన్లోకి 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ గుజరాత్ టైటన్స్ లాంటి టీం అతను గట్టిగా టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక లెఫ్ట్ హ్యాండ్ అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. సో జిడి టీం అయితే ఇషాన్ కిషన్ కొని గిల్కు తోడుగా అతను ఓపెనర్గా ఆడించవచ్చు. ఈవెన్ కేకేఆర్ టీం కూడా ఒక ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవసరం ఉంది. సో వాళ్ళు కనుక ఫారెన్ వికెట్ కీపర్ని తీసుకోకపోతే ఖచ్చితంగా ఇషాన్ కిషన్ కోసం టార్గెట్ చేస్తారు. అలాగే ముంబై టీం కూడా మేబీ అతను తిరిగి బైబ్యాక్ చేసేందుకు ట్రై చేస్తుంది. ఈవెన్ ఆర్సీబీ టీం కూడా విరాట్ కోహ్లీకి తోడు ఒక లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడించాలనుకుంటే ఖచ్చితంగా ఇషాన్ కిషన్ని టార్గెట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఆప్షన్ అయితే ఇషాన్ కిషన్ కోసం గట్టిగానే పోటీ ఉంటుంది. చూడాలి మరి అతను ఎంత ప్రైస్ వరకు వెళ్తాడనేదే. నెంబర్ 4 ఫిల్ సాల్ట్. ఈసారి మెగా ఆప్షన్లో ఎక్కువ డిమాండ్ ఉండబోయే వికెట్ కీపర్స్లో ఫిల్ సాల్ట్ కూడా ఒకడు. ఎందుకంటే ప్రజెంట్ అతని ఫామ్ చాలా బాగుంది. మెయిన్లీ ఏడాది ఐపీఎల్ అతను కేకేఆర్ టీం తరపున అద్భుతంగా రాణించాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి కప్పు రావడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో సాల్ట్ లాంటి ఒక అగ్రెసివ్ ప్లే అనుకునేందుకు చాలా టీమ్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటాయి. బట్ ఎనివే అతను అయితే ₹2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో సెట్ 5లో రాబోతున్నాడు. విచ్ మీన్స్ అతను ఆప్షన్లోకి వచ్చేసరికి చాలా టీంల పర్స్ తగ్గిపోవచ్చు. దీంతో మోస్ట్ లైక్లీ చాలా టీమ్స్ అతన్ని ₹10 కోట్ల రూపాయల బడ్జెట్లోనే కొనాలని చూస్తాయి. బట్ ఎనివే సాల్ట్ కొన్న క్వాలిటీకి అంతకంటే ఎక్కువ ప్రైస్ వచ్చిన మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ని అయితే ఖచ్చితంగా కేకేఆర్ టీం బైబ్యాక్ చేయడానికి చూస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నరేన్ మరియు సాల్ట్ జోడీ బాగా సక్సెస్ అయింది. దీంతో ఎలాగైనా సరే వాళ్ళు సాల్ట్ని బైబ్యాక్ చేయాలని చూస్తారు. ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా సాల్ట్ కోసం ట్రై చేస్తుంది ఒకవేళ జేక్ ఫ్రేజర్ మిస్ అయితే. ఇక వీళ్ళతో పాటు ఆబ్వియస్లీ గుజరాత్ టైటన్స్ మరి ఆర్సీబీ లాంటి టీమ్స్ కూడా ఇతను టార్గెట్ చేస్తారు. ఈవెన్ సిఎస్కే కూడా ఒక అగ్రెసివ్ ఓపెనర్ కావాలనుకుంటే ఇతను టార్గెట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఫిల్ సాల్ట్ కోసం అయితే ఆప్షన్లో గట్టిగా పోటీ ఉండబోతుంది. నెంబర్ 3 కేఎల్ రాహుల్. మన టీమిండియాకి చెందిన ఈ స్టార్ ప్లేయర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎస్పెషల్ ఐపీఎల్ చూసుకుంటే ఇతను వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో 600 కంటే ఎక్కువ రన్స్ 4 టైమ్స్ కొట్టిన ఏకైక ప్లేయర్ కేఎల్ రాహుల్. సో రీసెంట్గా అతని ఫామ్ అయితే అంత మంచిగా లేదు, కానీ కేఎల్ రాహుల్ ఒక డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఒకప్పుడు తన తోటి ప్లేయర్ స్ట్రగుల్ అయిన చోట అతను చాలా ఈజీగా బ్యాటింగ్ చేసేవాడు. సో రాహుల్ అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఆప్షన్లోకి రాబోతున్నాడు. అండ్ ఈసారి చూసుకుంటే అతను ₹2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో సెట్ 2లో రాబోతున్నాడు. సో బీసీసీ అయితే రాహుల్ని ఒక మార్క్యూ ప్లేయర్గా సెట్ చేసింది. అండ్ అతను ఆప్షన్లో చాలా ఎర్లీగా వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 1 అవర్ లోపు అతను సోల్డ్ అయిపోవచ్చు. బట్ ఎనివే ప్రజెంట్ అతని ఫామ్ కాస్ట్ 32 ఉంది కాబట్టి ఫ్రాంచైజెస్ మరీ ఎక్కువ పెట్టకపోవచ్చు. 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టే సాహసం చేయకపోవచ్చు. నాకు తెలిసి కేఎల్ రాహుల్ 15 నుండి 18 కోట్ల రూపాయల మధ్యలో సోల్డ్ అవుతాడేమో అనుకుంటున్నా. అది కూడా ఆర్సీబీ టీం అతను గట్టిగా టార్గెట్ చేస్తుంది. సో డెఫినెట్లీ కేఎల్ రాహుల్ అయితే ఒక కంప్లీట్ ప్యాకేజ్ ప్లేయర్. అతను క్యాప్టెన్సీ చేస్తాడు, వికెట్ కీపింగ్ చేస్తాడు, ఓపెనర్గా ఆడగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, ఏదైనా చేయగలడు. ఇన్ఫాక్ట్ ఒక బౌలింగ్ తప్పితే మిగతా ఏ రోల్ ఇచ్చినా అతను ఇమిడిపోతాడు. సో ఫామ్లో లేకపోయినా ఇలాంటి వర్స్టైల్ ప్లేయర్ని కొనుక్కునేందుకు చాలా ఫ్రాంచైజ్ పోటీ పడతాయి. మెయిల్ ఆర్సీబీతో పాటు సిఎస్కే టీం కూడా ఇతను టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ధోనికి బ్యాకప్కి ఒక మంచి ఇండియన్ కీపర్ కావాలి. అలాగే పీబీకేఎస్ మరి కేకేఆర్ లాంటి టీమ్స్ కూడా క్యాప్టెన్స్ కావాలి. సో వాళ్ళు కూడా కేఎల్ రాహుల్ని టార్గెట్ చేసి తీసుకునే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి చాలా కాలం తర్వాత ఆప్షన్లోకి రాబోతున్న కేఎల్ రాహుల్ను ఏ ఫ్రాంచైజ్ ఉంటుంది అనేది. నెంబర్ 2 జాస్ బట్లర్. ఇంగ్లాండ్కి చెందిన స్టార్ వికెట్ కీపర్ కోసం అయితే చాలా టీమ్స్ ఆప్షన్లో పోటీ పడబోతున్నాయి. ఎందుకంటే జాస్ బట్లర్ ఒక మంచి వికెట్ కీపర్ మాత్రమే కాదు, ఒక డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, అలాగే ఒక నేషనల్ టీంకి క్యాప్టెన్సీ చేస్తున్న ప్లేయర్. సో బట్లర్ దగ్గర అయితే టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే అద్భుతమైన గేమ్ ప్లే ఉంది. ఇన్ఫాక్ట్ 20 చేత మ్యాచ్లు గెలిపించగలిగే సత్తా ఉన్న ప్లేయర్ అతను. మెయిల్ ఐపీఎల్ 2024లో చూసాం కేకేఆర్ టీం మీద ఒక ఓడిపోయే మ్యాచ్ని గెలిపించాడు. సో బట్లర్ లాంటి ప్లేయర్ కోసం అయితే ఆప్షన్లో చాలా ఫ్రాంచైజ్ పోటీ పడొచ్చు. పైగా అతను ₹2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో సెట్ 1లో మార్క్యూ ప్లేయర్గా వస్తున్నాడు. అంటే ఆప్షన్లోకి రాబోయే మొదటి 6 ప్లేయర్స్లో అతను కూడా ఒకడు. సో బట్లర్ అయితే ఖచ్చితంగా ఒక 15 కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్ ఏ టీమ్స్ అయితే ఒక క్యాప్టెన్తో పాటు డిస్ట్రక్ట్ ఓపెనర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బట్లర్ను టార్గెట్ చేస్తారు. ఎస్పెషల్లీ కోల్కతా నైట్ రైడర్స్ టీం.
వాళ్ళకి ఒక వికెట్ కీపర్తో పాటు క్యాప్టెన్ కావాలి, అలాగే ఓపెనర్ కావాలి. సో మనం ఆల్రెడీ కేకేఆర్ టార్గెట్ వీడియోలో మాట్లాడుకున్నాం. జాస్ బట్లర్కి ఈడెన్ గార్డెన్స్లో చాలా మంచి రికార్డు ఉంది. దీంతో డెఫినెట్లీ కేకేఆర్ టీం అతని టార్గెట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళతో పాటు డీసీ, ఆర్సీబీ మరి ఆర్ఆర్ ఈ 3 టీంలు కూడా అతని టార్గెట్ చేయొచ్చు. మిగిలిన ఆర్ఆర్ టీం అయితే బైబ్యాక్ చేయాలని చూస్తుంది. అండ్ డీసీ టీం చూసుకుంటే వాళ్ళకు కూడా క్యాప్టెన్ లేడు, అలాగే ఆర్సీబీ టీం కూడా క్యాప్టెన్ లేడు. సో డెఫినెట్లీ జాస్ బట్లర్ అయితే ఒక మంచి హాట్ పిక్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 రిషబ్ పంత్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో హైయెస్ట్ బిడ్ సాధించగలిగే ప్లేయర్స్లో పంత్ ఒకడు. ఇన్ఫాక్ట్ చాలామంది పంత్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలుస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కూడా చాలా కాలం తర్వాత ఐపీఎల్ ఆక్షన్లోకి రాబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఓన్లీ ఇది సెకండ్ టైం అనుకుంటా. ఐ థింక్ 2016లో అతను మొదటిసారి ఆక్షన్లోకి వచ్చినప్పుడు ఢిల్లీ టీం అతను కొనుక్కుంది అనుకుంటా. అండ్ దెన్ ప్రతి ఏడాది కూడా అతను రిటైన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే రిషబ్ పంత్ ఒక సూపర్ స్టార్ల ఆక్షన్లోకి రాబోతున్నాడు. మెయిన్ అతనుకున్న బ్రాండ్ వాల్యూకి చాలా టీమ్స్ అతని టార్గెట్ చేయబోతున్నాయి. సో పంత్ అయితే 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో సెట్ 1లో మార్క్ ప్లేయర్గా రాబోతున్నాడు. అంటే అతను కూడా ఆక్షన్లోకి రాబోయే ఫస్ట్ 6 ప్లేయర్స్లో ఒకడు. అయితే సర్ప్రైజింగ్గా ఆప్షన్ లిస్ట్లో తన పేరుని ప్యూర్ బ్యాట్స్మెన్గా రిజిస్టర్ చేసుకున్నాడు. వికెట్ కీపర్గా రిజిస్టర్ చేసుకోలేదు. బట్ ఏమో అతను వికెట్ కీపింగ్ ఎలా చేయగలడో మన అందరికీ బాగా తెలుసు. సో ప్రస్తుతానికి ఉన్న స్పెక్యులేషన్ బట్టి చూసుకుంటే అతనైతే ఆప్షన్లో 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ప్రైస్ పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిలీ పీబీకేఎస్ టీం అతని కోసం ఆల్రెడీ ఒక 10 కోట్ల రూపాయలు బ్లాక్ చేసుకున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. సో ఆప్షన్లో రిషబ్ పంత్ను గట్టిగా టార్గెట్ చేయబోయే టీమ్స్లో ఫస్ట్ ఇది పీబీకేఎస్. అండ్ దెన్ ఆర్సీబీ టీం కూడా అతను గట్టిగా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ విషయంలో కూడా కొన్ని రిపోర్ట్స్ విన్నాం. ఈవెన్ సిఎస్కే టీం కూడా పంత్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఓనర్ చెప్పాడు మేము మా బెస్ట్లో ట్రై చేస్తామని చెప్పి. అలాగే జీటీ టీం దగ్గర కూడా మంచి పర్సన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మేబీ ట్రై చేయొచ్చు. సో పంత్ అయితే 15 కోట్ల మార్కును టచ్ చేసే వరకు ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 టీంలు అతని కోసం టార్గెట్ పెట్టుకుంటాయి. బట్ ఎప్పుడైతే అతను బియాండ్ 20 కోట్ల రూపాయల మార్క్ వెళ్తాడో అప్పుడు ఆర్సీబీ మరియు పీబీకేఎస్ ఈ 2 టీంలో పోటీ పడే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఆక్షన్లో రిషబ్ పంత్ రికార్డ్ ప్రైస్ కొల్లగొడతాడో లేదా అనేది. ఇక వీళ్ళతో పాటు ఆక్షన్లోకి ఇంకా కొంతమంది క్వాలిటీ వికెట్ కీపర్స్ రాబోతున్నారు. ఐ మీన్ ప్లేయర్స్ లైక్ జాస్ ఇంగ్లీష్, కుశాల్ మెండిస్, అలెక్స్ క్యారీ, కేఎస్ భరత్, విష్ణు వినోద్, అనుజ్ రావత్, అవినాష్ ఆరావెల్లి, రాబిన్ మించ్ మరియు కుమార్ కుషాగ్రా. వీళ్ళ కోసం కూడా టీమ్స్ కొంతవరకు పోటీ పడవచ్చు. అట్లీస్ట్ వీళ్ళలో ఒక 70% ప్లేయర్స్ అయినా సరే బ్యాకప్ కీపర్స్గా తీసుకుంటారు. సో గైస్ ఆప్షన్లోకి రాబోతున్న బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే వీళ్ళే. మరి మీరు ఏ వికెట్ కీపర్కి హైయెస్ట్ బిడ్ వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.